ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. వచ్చే ఏడాది మార్చి 28న మూవీ విడుదల కానుంది. ఇవాల్టి నుండి విజయవాడలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. విజయవాడలో ఇప్పటికే సెట్లు కూడా రెడీ చేశారు. ఇవాళ ఉదయం 7 గంటలకు లాంఛనంగా షూటింగ్ మొదలుపెట్టారు. డిప్యూటీ సీఎంగా అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు పవన్ కళ్యాణ్. అటు పాలనాపరమైన అంశాలు, ఇటు సినిమాలు రెండు బ్యాలెన్స్ చేయడం కష్టంగా మారిన పరిస్థితుల్లో పవన్ ఉంటున్న విజయవాడలోనే సినిమా కోసం సెట్లు రెడీ చేశారు. హైదరాబాద్, విజయవాడ షటిల్ సర్వీస్ చేసే పని లేకుండా బెజవాడలోనే సినిమా షూటింగ్ చేయబోతున్నారు. హరిహర వీరమల్లు సినిమా ముందుగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలైంది. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇది ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అవ్వబోతోంది. హరిహర వీరమల్లు సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల చిత్ర యూనిట్ అంతా పవన్ ని కలిసి షెడ్యూల్ పై చర్చించింది. ఏఎం రత్నం సమర్పణలో ఈ హరిహర వీరమల్లు సినిమా వస్తోంది. అన్స్టాపబుల్ ఫోర్స్, అన్బ్రేకబుల్ స్పిరిట్ అంటూ ఇప్పుడు రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. పవన్ 2023 జూలైలో ఆఖరిసారిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించారు. బ్రో సినిమా తర్వాత ఫుల్ గా రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ప్రస్తుతం పవన్ దగ్గర 3 ప్రాజెక్టులు ఉన్నాయి. అటు అధికారిక కార్యక్రమాల్ని బ్యాలెన్స్ చేసుకుంటూనే వాటిని స్పీడ్ గా కంప్లీట్ చేసేందుకు విజయవాడలోనే షూటింగ్ కి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇవాళ హరిహర వీరమల్లు షూటింగ్ మొదలైంది. అలాగే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా క్యూ లైన్ లో ఉన్నాయి. వీటి షూటింగ్ కి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారనేది త్వరలోనే క్లారిటీ రాబోతోంది. తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే ఇకపై ఏపీలోనూ షూటింగ్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. గతంలో రాజమండ్రి, వైజాగ్ లో రెగ్యులర్ గా షూటింగ్లు జరిగేవి. ఏజెన్సీ ప్రాంతం కూడా షూటింగ్లకు కేర్ ఆఫ్ గా ఉండేది. ఇప్పుడు విజయవాడలో కూడా షూటింగ్స్ కల కనిపించబోతోంది.